బ్రేకింగ్ న్యూస్ మియాపూర్ మక్తమ్ మహబూబ్పేటలో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మియాపూర్లో మక్తమ్ మహబూబ్పేటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంతో ఆ పేట అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఒకే కుటుంబానికి చెందిన 5 చనిపోవడంతో బంధుమిత్రులు తీవ్రంగా విషాదం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5 మంది అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ కుటుంబానికి సంబంధించి మొదటిగా పసికందుకు సంబంధించి కవిత అప్పు అనే పాపకి సంబంధించి విషమిచ్చి ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. దీనికి సంబంధించి అసలు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇంట్లో భాగంగానే దానికి సంబంధించిన దర్యాప్తుకు సంబంధించి అదేవిధంగా ఈ ఆత్మహత్యలకు సంబంధించి కావచ్చు ప్రజెంట్ పోలీసులు ఘటన స్థలంలో పరిసర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళంతా కూడా కర్ణాటకకు చెందిన కుటుంబంగా కూడా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. వీళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఇక్కడికి రావడం, ఇక్కడ పనులు చేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో భాగంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రాంతంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు కూడా ఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం అయితే అక్కడ ఆర్తనాదాలు ఏడుస్తున్న పరిస్థితి, అదేవిధంగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అఖిల, అనిల్, అక్కడ ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా పోలీసులు ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో? అఖిల, మామూలుగా ఈ ఘటనకి సంబంధించి వెంటనే పోలీసులు సమాచారం అందుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఘటన స్థలంలో చుట్టూరు పరిసర ప్రాంతాలను అయితే పరిశీలిస్తున్నారు. అంటే మొదటిగా పాపకి విషం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, విషం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు అయితే సేకరించారు. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే వీళ్ళ పేర్ల విషయానికి వస్తే నరసింహ, వెంకటమ్మ, అనిల్, కవిత, అప్పు వీళ్ళంతా కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. సో దీనికి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించి గల కారణాలు ఏమిటి, అదేవిధంగా విషయానికి సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళు పోలీసులు సేకరించారు కాబట్టి దర్యాప్తులో భాగంగా కేసు నమోదు చేసుకున్నారు. అంటే పూర్తి వివరాలు మాత్రం వాళ్ళ పోస్ట్ మార్టం తరలించిన తర్వాత వాళ్ళ దగ్గర పోస్ట్ మార్టం అనంతరం అయితే వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు కాబట్టి ఘటన స్థలంలో దానికి సంబంధించిన ఆధారాలు అయితే ప్రజెంట్ సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల, అనిల్, అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతం వారు ఏం చెప్తున్నారు? ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఏమైనా చెప్పడం జరిగిందా? ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కావచ్చు వీళ్ళంతా కర్ణాటకకు చెందిన వాళ్ళు కాబట్టి బతుకు తెరువు కోసం అక్కడికి రావడం జరిగింది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన స్థానికంగా ఉండే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ కూడా వీళ్ళు నార్మల్ గా ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చారు. సో వీళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది మాకైతే తెలియదని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంటే అనుమానాస్పద స్థితిలో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రజెంట్ పోలీసులు అయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న అందరినీ కూడా ప్రజెంట్ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం. అని స్థానికంగా ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ప్రజెంట్ అయితే ఘటన స్థలానికి మేము కూడా వెళ్తున్నాము. అక్కడ స్థానికంగా ఏమంటున్నారు అనేది ప్రజెంట్ అక్కడికి వెళ్తే తెలుస్తుంది. కానీ ప్రజెంట్ స్థానికంగా ఉన్న వ్యక్తులకు కూడా ఎలాంటి సమాచారం అయితే లేదన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం కాబట్టి దానికి సంబంధించి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారనేది ప్రజెంట్ తెలియాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే అనిల్, థ్యాంక్ యూ.
ఆటో నిలబడి అని చెప్పి